హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి ముందుగా హ్యాపీ దసరా. మేమైతే దసరా బతుకమ్మ పండుగ షాపింగ్ చేసేసాం. సో ఈ రోజు వచ్చేసి మేమైతే సిద్దిపేటకు వచ్చినాం. సిద్దిపేటకు వచ్చి సిద్దిపేట మాంగాలియాలో కొన్ని ఏమంటారు వైభవాల కొన్ని తీసుకున్నాం. ఇంకా ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు అయితే మనకైతే ఎంత బిల్ అయింది ఏంది అనేది అయితే మొత్తం మాట్లాడుకుందాం. దగ్గర ఎంత లేదన్నా ఓవరాల్ గా వచ్చేసి మన బిల్ అయితే టోటల్ గా 7,000 దాకా అయింది. ఓవరాల్ గా బిల్ అయితే చెప్తా ఒక్కొక్కటి ఎంత అయిందో. మేము చిట్టికి ఒక డ్రెస్ తీసుకున్నాము, రీతికి 2 డ్రెస్లు తీసుకున్నాము, ఈమె ఒక శారీ తీసుకుంది. కాకపోతే మాకు హైలైట్ ఏంటంటే మాంగళ్యాలో గిఫ్ట్స్ వచ్చినాయి. అసలు గిఫ్ట్స్ మస్తు అనిపించింది నాకు. మాంగళ్య పెట్టినా సో మనమైతే మాంగళ్యాలో షాపింగ్ చేసినాం కదా. వాస్తవానికి నేను వైభవ కంటే మాంగళ్య చేస్తేనే సాటిస్ఫై అయినా. ఎందుకంటే మేమైతే చేసిన ప్రతి ఒక్క షాపింగ్ మీద మంచి మంచి గిఫ్ట్లు వచ్చినాయి. ఈ గిఫ్ట్ వచ్చేసి హాట్ బాక్స్ ఉంది. అయితే మనం మంచిగా బయటకు పనికి వెళ్ళనీకి ఏదైనా వెళ్తే వేడి రైస్ పెట్టుకుని పోతే కొంచెం అంటే అంతగానం కాకుండా హాట్ బాక్స్ అంటే తెలుసుగా, మీకు ఐడియా ఉంటుంది కదా. ఇవి అయితే వచ్చేసి 3 గిఫ్ట్లు వచ్చినాయి మాకు. ఇంకా ఈ గిఫ్ట్ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేసి ఒకటే ఇగో గిట్లు ఉంది. ఇగో మస్తు ఇచ్చింది కదా వాసానికి. ఇగో ఇట్లా వచ్చింది ఫస్ట్. దీని అయితే మనం తీసుకొని రైస్ అన్న ఏమైనా పెట్టుకొని కొంచెం కర్రీలో ఒక చిన్న డబ్బలాగా పెట్టుకున్నాం అనుకో, మంచిగా ఇట్లా క్లోజ్ చేసేసాం అనుకో బాగుంటుంది. ఇగో ప్యాకింగ్ అవుతుంది. మనం ఇట్లా ప్యాక్ చేసుకున్నాం అనుకో మంచిగా హార్ట్ఫుల్ గా మంచిగా ఉంటాయి. ఏదైనా చిన్న ఇప్పుడు ఇంట్లో తక్కువ పునుగులు కానీ ఇంకా చిన్న ఐటమ్స్ ఏమైనా వేడి ఉండాలనుకుంటే ఇల్లు కూడా పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. నాకైతే సాటిస్ఫై అయినా నేను షాపింగ్ విషయంలో. సో ఇంకా ఈ గిఫ్ట్ అయితే 3, 1, 2, 3. ఓకే, ఈ 3 గిఫ్ట్లు మొత్తం ఓవరాల్ గా ఈ 3 గిఫ్ట్లు అయితే పక్కకు పెట్టేస్తే ఇంకా మనం ఇంకేం షాపింగ్ చేసినామంటే ఇట్లా పెట్టి వెళ్తే ఉండదు. ఈ 3 గిఫ్ట్లు అయితే పక్కన పెట్టేసి ఇంకా మన డ్రెస్ల విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైభవ్ తీసేసి శారీ అయితే ఎంత కాస్ట్ పడుతుందో మీరు గెస్ చేయాలి ఫ్రెండ్స్. శారీ చేంజ్ అయిందా మళ్ళీ ఇదే ఉందా? అదే సారీ కానీ చూసిన వరకు మొత్తం ఇప్పిరా. సో శారీ అయితే ఎలా ఉందో చూడండి. ఇది పట్టు టైపా? పట్టు టైప్ డైరెక్ట్ గా పట్టు చీర లాగానే. పట్టు చీర. ఇది బ్లౌజ్. ఇదైతే బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఓకే, సూపర్ ఉంది కదా. సూపర్ ఉంది. మ్యాచింగ్ చెప్పులు తీసుకున్నాం కదా. ఓకే, మస్తు ఉంటుంది. ఇదేమో కట్టుకోంగు, కిందికేమో ఇట్లా బార్డర్ వచ్చింది. వావ్, మస్తు ఉంది చీర కదా ఫ్రెండ్స్, మస్తు ఉంది కదా. ఓ నైస్. నాకైతే నచ్చింది శారీ. టక్కన ఓంగా నచ్చింది కానీ అలా అంటే ఆఫర్ లేక ఎక్కువ అనిపించలేదు నాకు ఈ చీర. లైట్ కొంగు అయితే ఇది పింక్ కలర్ కొంగు. అరే కొంగు మాత్రం ఏకదమ్ ఉంది అసలు. ఇదిగో దీనికి ఇక పట్టు టైప్ ఇట్లా మస్తు పట్టు ఇచ్చిండు కదా, సూపర్ ఉంది. ఇక మంచి డిజైన్ తోటి మస్తు ఉంది. ఫ్లవర్స్ తోటి ఉంది. ఫ్లవర్ గుర్తులు కూడా ఉన్నాయి, మంచి ఏర్పడుతున్నాయి. సో ఈ శారీ అయితే మస్తు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంది, ఇది నా అంగిల గురించి తర్వాత చెప్తా. ఇది రితి మా అబ్బాయి షర్ట్ ఇది. అదే మన కుర్తా టైపు. ఎలా ఉంది? ఇది వచ్చేసి దాని మీదకి మేము సెలెక్షన్ చేసిన పాయింట్. సెలెక్షన్ ఎలా ఉందో చూడరు ఒకసారి. బాగుంది. ఇది ఇంకో రకం అన్నట్టు. ఇది ఒక పాయింట్, ఇది ఒక స్పెషాలిటీ. ఇది దెమికాంగి. ఇదే నాకైతే ఇది మస్తు. ఈ మోడల్ అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ లో నాకు కొత్తగా అనిపించింది కదా. బాగుంది. బటన్ సిస్టమ్ కూడా బాగా ఇచ్చిండు. ఇక్కడ మంచి లోగో ఇచ్చిండు. మస్తు నచ్చింది నాకు షర్ట్. ఇది బాగుంది కదా. ఇగో క్లాత్ కూడా బాగుంది. ఇగో మస్తు ఉంది క్లాత్. ఇది పాయింట్, జిన్ పాయింట్ కూడా మన ఇప్పుడు నార్మల్గా నేను వేసుకున్న పాయింట్ కంటే ఇది కొంచెం థిక్నెస్ అనిపిస్తుంది. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకే రేట్ ఎక్కువ. మనం ఎడ తీసుకున్నా కానీ ఆయనతో ఇంత వస్తాయి కానీ వాళ్ళకే రేట్ ఎక్కువ. అసలు కిట్స్ అంటే మామూలుగా లేదు అసలు రేట్లు. అసలు మీరు కూడా షాపింగ్ చేస్తే ఎంత అయిందనేది ఒకసారి చెప్పుడు మాకైతే మీరు. తర్వాత వచ్చేసి ఇప్పుడు చిక్కి గిట్ల పెట్టి పైకో పెట్టి ఇవి ఏమంటారు, ఎంపోరియం సామాన్. ఇగో ఇవి వచ్చేసి స్టిక్కర్స్. ఇవి వచ్చేసి ఇగో చిక్కి కానీ గాజులు మనం తీసుకున్న డ్రెస్ మీద డ్రెస్ చూపించినాక తెలుస్తుంది కదా, మీకు అర్థమవుతుంది. ఇవి నా ఈ గాజులు. ఇగో చిక్కికి కమ్మలు, ఇంకా కమ్మలు ఉతికిలే. టిక్ టాక్, ఇగో కరాచీ కోన్, క్లిప్స్, శారీ పిన్, నెయిల్ పాలిష్, స్టిప్. ఇగో చిక్కి డ్రెస్. దీన్ని ఏమంటారు? ఫ్రాక్ టైప్. ఇగో ఫ్రాక్ టైప్ డ్రెస్ ఎలా ఉంది?
బాగుందా? మస్తు ఉందిగా. ఇగో ఫ్రాక్ టైపు ఇదైతే మస్తు నచ్చింది. ఇగో సూపర్ ఉంది నాకైతే. ఆమెకైతే మస్తు ఇష్టం వాస్తవానికి. Purple ఎట్లా అంటే పర్పుల్ డాడీ నాకు పర్పుల్ కలర్ కావాలి, పర్పుల్ కలర్ కావాలని మస్తు సార్ అన్నది. ఇవాళ ఆమె కలర్ నెరవేరినట్టే నచ్చిన కలర్ నాకు తెలిసి. ఎందుకంటే పర్పుల్ కలర్ ఇయర్ తీసుకున్నాం కదా. ఇవి వచ్చేసి ఇట్లున్నాయి. ఇంకా నేను వచ్చేసి ఇవి మూడు పాయింట్లు తీసుకున్నా. మొత్తం ఫార్మల్ తీసుకున్నా. ఈ జిన్ ప్యాంట్ వేసుకుంటే చాలా మనం కూర్చున్నప్పుడు వేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇది ఒక ఫార్మల్ ప్యాంట్. ఎలా ఉంది? బాగుంది కదా. ఇగో ఇదొకటి రబ్బర్ ప్యాంట్. ఇగో ఇదొక బ్లాక్ ప్యాంట్. ఇది వచ్చేసి ఇదొక కలర్. తర్వాత వీటి మీదకి షర్ట్స్ వచ్చేసి ఇవి విడివిడిగా తీసుకున్నాం, అందుకే సపరేట్ చూపిస్తున్నా. పెట్టు అది తీసుకో. ఇది వచ్చేసి ఒక పాయింట్ మీద కనుక్కున్నా. ఇక బాగుందా? ఇది నా షర్ట్. ఇది ఒకటి ఇప్పుడు చూపిస్తా, బాగుంటుంది. ఇక ఎలా బాగుందా? నైస్. నాకైతే మస్తు నచ్చింది. క్లాత్ కూడా అంటే చూడడానికి ఇట్లుంది కానీ వెయిట్ కూడా మంచిగా ఉంది. వాస్తవానికి అయితే వెయిట్ బాగుంది, వెయిట్ నచ్చింది నాకు. ఈ షర్ట్ కూడా అలాగే ఉంది. ఈ షర్ట్ వచ్చేసి ప్రింటెడ్. ఇదేమో ప్లెయిన్, ఇదేమో ప్రింటెడ్. ఇగో ఇది కూడా మస్తు అనిపిస్తుంది నాకు. అంటే వేసుకున్నాడా ఒకసారి అంటే షర్ట్ తీసుకున్నాక మనం వేసుకొని మిర్రర్లో చూస్తే అంటే ఈ ఫిట్టింగ్ ఇట్లా ఏదైనా కానీ నాకు కంఫర్ట్ అనిపించింది నాకైతే. ఫస్ట్ ఎల్ తీసుకున్నా, కానీ ఎల్ తీసుకున్నాక నాకు నచ్చలేదు. మళ్ళీ దీని ఏం చేసిన అంటే ఎం తీసుకున్నా. వర్కౌట్ అయింది, సూపర్ వర్కౌట్ అయింది. నాకు మస్తు నచ్చింది ఈ షర్ట్. ఇది ఒకటి. ఇది వచ్చేసి లైన్స్ మోడల్ అంటుంది. ఏకదమ్ మిల్క్ ఏమంటారు, ఫుల్ ప్యూర్ వైట్ తీసుకున్నా. ఏమైందంటే లాస్ట్ టైం మస్తు ఇష్టంతో రామ్రాజ్ అంగి తీసుకున్నా. ఎంత దానికి 1100 తీసుకున్నా. ఆయనతో ఏమైంది అనుకున్నాం, అది మొన్న నేనేమో ఏదైనా దావతులలో పోతే వంటలు వండుతున్నాయి. ఆయనతో ఆ వంటలు కాడ అడిట్ చేసి ఆయనతో ఆడొక డ్రాప్స్ పడ్డాయి. అందుకే నాకు దాని మీద అంటే నాకు వైట్ అంటే మస్తు ఇష్టం, కానీ అది కొంచెం దాని వలన నచ్చలేకపోయింది. సో ఈ షర్ట్ కూడా ఎలా ఉంది చూడండి, సూపర్ ఉంది కదా. లైన్స్ మోడల్ సూపర్ ఉంది. ఇంకా నేనైతే ఇవి తీసుకున్నా, పిల్లలైతే తీసుకురు. ఇంకా వాళ్ళకి వచ్చేసి వీళ్ళకి దసరా పండుగ అంటేనే పెద్ద కథ కదా వాస్తవానికి. మస్తు పెద్ద కథ అది. ఇదిగో ఇదిగో నేను తెప్పించుకోయా. చెప్పులు అయితే నాయి బాగున్నాయా? వాస్తవానికి రితికానికి ఇన్ని రోజుల కూడా ఇంత మంచి షూ తీసుకోవడం అయితే ఫస్ట్. అంటే వానికి స్కూల్కి సంబంధించిన అబట్టి ఉన్నాయి కాబట్టి ఇంతగానో చెప్పులైనా మంచి మంచి తీసుకుంటుండే, కానీ షూస్ మాత్రం ఫస్ట్ టైం ఇట్లా తీసుకున్నాం. ఇవైతే ఎంత పడితే చూడరు ఒకసారి మీరు కూడా. బాగున్నాయి కదా. ఇదేం కంపెనీ ఉండేది? ఇది అబిదాస్ కంపెనీ నుంచి. బాగున్నాయి కదా. అరే వీళ్ళు సాక్స్లు తీసుకున్నాం మనం, వాస్తవం మర్చిపోయినాం. సాక్స్లు కావాలి ఖచ్చితంగా అనుకుంటుంది. సాక్స్లు కూడా తీసుకోవాలి, బెల్ట్ కూడా తీసుకోవాలి. బెల్ట్ కానీ షూ అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో చూడండి. తర్వాత వచ్చేసి మా చిక్కి కానీ ఈసారి మస్తు తక్కువ తీసుకున్నా ఈ చెప్పులు అయితే. ఇంకా మేము తెలియదు అంటే ఆమె మనసుకు నచ్చినాయి, కానీ కాకపోతే రేట్ తక్కువైంది. ఈసారి ఈమెకి తక్కువైంది అమౌంట్, చాలా తక్కువైంది నాకు అసలు. చిక్కికి మొత్తం డ్రెస్ కాడికి లెక్క పెట్టినా నీకు. ఇప్పుడు బ్యాంగిల్స్ కానీ ఆమె చెప్పులు కానీ ప్రతి ఒక్కటి నాకు ఆమె కాస్ట్ తక్కువైంది. రితికే ఇప్పుడు ఒక డ్రెస్కి ఏమో 1200 పడ్డాయి, 1260 పడ్డాయి. ఒక డ్రెస్కి ఏమో 1160 పడ్డాయి. తర్వాత వచ్చేసి చిక్కికి 1200 డ్రెస్ పడ్డది. ఇవి వచ్చే చెప్పులు 260 రూపాయలు పడ్డాయి. అట్లా రితికి మళ్ళీ షూస్ సపరేట్, మళ్ళీ ఇవి 500 అంట. ఆమెకు కూడా ఈమెకి ఎంత, ఇది 450, సారీ ఇది 450, ఇది వచ్చేసి 500, ఇది వచ్చేసి 260. సరిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఈ షర్ట్స్కి అయితే ఒక్కొక్క దానికి ఎంత పడుతుంది చూడరు ఒకసారి. అట్లే ఆ షర్ట్ వచ్చేసి మామూలుగా మన నార్మల్ టైం అయితే మంచి తక్కువ రేట్లు వస్తుండే. ఒక్కొక్క షర్ట్ అయితే 500 పడ్డది, 1500 కొట్టింది వీటికి. ఫ్రాక్ రేట్ వచ్చేసి ఎంత పెట్టినాం దీనికి? 1150 రూపాయలు కట్టినాం దీనికి. అది మనం 2 పీస్ అన్నాం కాబట్టి ఎంత ఉంది అంతే, 1100 అంతే. 1150 అంటే ఏమంటారు, బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది. మేము 2 తీసుకుంటాం కానీ ఒకటే తీసుకున్నాం, అందుకే ఆఫర్ అన్నట్టు మనకల్లా. సో కంప్లీట్ ఓవరాల్గా ఇంకేమైనా ఉన్నాయా? ఈ గిఫ్ట్లు అయితే మాకైతే నచ్చినాయి. సో ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే ఇంకా మన అందరం అయితే ఈ వీడియో మిస్ అయిన వాళ్ళైతే లైవ్లో చూడవచ్చు. మనం లైవ్ కూడా మన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత లైవ్లో పెట్టండి, పర్ఫెక్ట్గా చూపిద్దాం ఇంకా ఎలా ఉన్నాయని మొత్తం. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.